న్యూ ట్యాబ్. ఓకే. సో నిన్న మనం ఎక్కడ దాకా చేసామంటే వ్యూ ట్యాబ్ వరకు చేసాం. ఈరోజు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే హోమ్ ట్యాబ్ చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ హోమ్ ట్యాబ్. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది హోమ్ ట్యాబ్ అంట. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే హోమ్ ట్యాబ్ లో మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పగలరా చందు బ్రో మీరు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 bro. 10 ఇంకా సైడ్కి. ఓకే. సో మొత్తం 10 ఉన్నాయి. ఓకే. 11. ఓకే. సో 10 కదా బ్రో, దీంతో కంబైన్ ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం నాకు 10 గ్రూప్స్ ఉన్నాయి. అందులో నా ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే క్లోజ్ అండ్ అప్లై అని. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే క్లోజ్ అండ్ అప్లై అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి, జస్ట్ అప్లై అంటే ఏంటి? జనరల్ గా ఈ 3 ఇంగ్లీష్ వర్డ్సే కాబట్టి ఈజీగా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజ్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజ్ అండ్ అప్లై? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్లై? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లోజ్? సో సింపుల్ గా చెప్పండి. ప్రత్యూష మీరు చెప్పండి ఫస్ట్. అప్లై అంటే చేసిన చేంజెస్ అన్ని దానిపైన అప్లై చేయడం. క్లోజ్ నార్మల్ నార్మల్గా క్లోజ్ చేయటం. మరి క్లోజ్ అండ్ అప్లై అంటే క్లోజ్ చేసి కావాల్సిన చేంజెస్ అన్ని ఇక్కడ అప్లై చేసుకోవడం. ఓకే. సో ఇది సిచ్యుయేషన్. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, క్లోజ్ అండ్ అప్లై, అప్లై, క్లోజ్ అండ్. ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై అంటే మీనింగ్ ఏంటి అంటే మనం పవర్ క్వరీ ఎడిటర్ లో ఇప్పుడు దాకా ఏదైతే చేంజెస్ చేసామో, లైక్ మనం ఏదైనా చేంజెస్ కానీ లేదంటే ఏదైనా కాలమ్స్ మార్చడం కానీ ఇలాంటివన్నీ వర్క్ అంతా చేస్తాం కదా. చేసిన వర్క్ అంతా కూడా సేవ్ అయ్యి పవర్ బిఐలో లోడ్ అయితే అంటే ఏంటి, మనం చేసిన వర్క్ అంతా సేవ్ అయ్యి ఆ వర్క్ అంతా వచ్చి పవర్ బిఐలో లోడ్ అయితే దాన్ని క్లోజ్ అండ్ అప్లై అంటాం. మరి అప్లై అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు దాకా ఏదైతే పని చేసామో అది సేవ్ అవుతుంది జస్ట్ అంతే, పవర్ బిఐలోకి ఏం లోడ్ అవ్వదు, పవర్ క్వరీ ఎడిటర్ లోనే ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ కోసం లెట్ మీ సీ, ఇప్పుడు దాకా నేను ఏదో వర్క్ చేసి సింపుల్ గా అప్లై అని కొడితే జస్ట్ ఇక్కడ దాకా మనం ఏదైతే వర్క్ చేసామో అది సేవ్ అవుతుంది అంతే. సో రియల్ టైంలో ఏం చేస్తా ఉంటే ఎప్పుడైనా డౌట్ గా ఉంది, లైక్ ఇప్పుడు కాదు ఇంతకు ముందు పవర్ కట్ అయింది అనే భయం అనుకుంటే 10 minutes ఒకసారి ఇలా అప్లై చేస్తూ ఉండాలి. అప్లై అంటే నథింగ్ బట్ ఇప్పుడు దాకా చేసిన చేంజెస్ అన్నిటిని కూడా సింపుల్ గా సేవ్ చేయటం అని అర్థం. దాని తర్వాత మనకి ఏముంటది, క్లోజ్. క్లోజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మీరు పవర్ క్వరీలో ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ అంతా కూడా డిలీట్ అయిపోయి సింపుల్ గా పవర్ బిఐలోకి వచ్చేస్తాం అనమాట. దాన్నే క్లోజ్ అంటాం. సో మరి అప్లై అండ్ క్లోజ్ అంటే ఇప్పుడు దాకా చేసిన చేంజెస్ అన్నిటిని కూడా అప్లై చేసి తర్వాత క్లోజ్ అయింది. సో దీన్నే మనం సింపుల్ గా ఏమంటాం అంటే క్లోజ్ అండ్ అప్లై అంటాం. ఓకేనా? ఇది. సో ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ ఐ మీన్ క్లోజ్ అండ్ అప్లై ట్యాబ్ పక్కన పెడితే నెక్స్ట్ మనకు ఉండే ట్యాబ్ ఏంటి అంటే 1 minute లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఉండే ట్యాబ్ న్యూ క్వరీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ క్వరీ? సో సింపుల్ గా చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ క్వరీ? కొత్తగా క్రియేట్ చేయడం. కొత్తగా క్రియేట్ చేయడం. చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ క్వరీ? అంటే కొత్త క్వెరీస్ చేయడం. ఓకే. సో ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ క్వరీ? న్యూగా చేంజెస్ చేయడం. ఓకే. ఫార్ములాస్ ఓకే.
సో జనరల్ గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ న్యూ క్వరీ అంటే ఇంకొక న్యూ డేటాని పవర్ క్వరీ ఎడిటర్ లోకి లోడ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని న్యూ క్వరీ అంటాం. ఓకేనా? అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. మనం ఇక్కడ గెట్ డేటాలోకి వెళ్ళి ఎలా అయితే ఒక డేటాని పవర్ బిఐలోకి తీసుకుంటామో సేమ్ అదే మెథడ్ లో మీరు పవర్ క్వరీ ఎడిటర్ లో కనుక ఒక డేటా తీసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు యూజ్ చేసేదాన్ని న్యూ క్వరీ అంటాం. ఓకేనా? సో న్యూ క్వరీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ కొత్త ఇప్పుడున్న డేటా కాకుండా ఏదైనా న్యూ డేటా కావాలి అంటే దాన్ని తీసుకోవడం కోసం యూజ్ అయింది అని అర్థం. ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు న్యూ సోర్స్ అని తీసుకొని ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఎక్సెల్ నుంచి నేను ఒక డేటాని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఈ పవర్ క్వరీ ఎడిటర్ లో లోడ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఏం తీసుకుంటా అంటే ఇక్కడ టైం డేట్ అని ఉంది కదా, దీన్నే తీసుకున్నాం. సింపుల్ గా ఇది ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తాను అండ్ దెన్ దీన్ని ఇక్కడ లోడ్ చేసేస్తాను. కస్టమర్ టేబుల్, డేట్ టేబుల్, రీజియన్ టేబుల్ అండ్ సేల్స్ టేబుల్. సింపుల్ గా నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే లోడ్ అని ఇస్తాను. అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ న్యూ సోర్స్ అంటే ఏంటి అంటే మనం కొత్త డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో 2-3 ఫైల్స్ తీసుకొని పవర్ క్వరీ ఎడిటర్ లో వర్క్ స్టార్ట్ చేశాక ఇంకా సమ్ టేబుల్స్ తీసుకోవాలి, ఇంకా ఒక 5-6 టేబుల్స్ తీసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ పవర్ బిఐలోకి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ నుంచే తీసుకోవటాన్ని న్యూ సోర్స్ అంటాం. ఓకే, మరి నెక్స్ట్ ఉండేది ఏంటిదంటే రీసెంట్ సోర్స్. రీసెంట్ సోర్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హిస్టరీ అన్నమాట. మన ఫోన్ లో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ వాడి పక్కన పెట్టాక మళ్ళీ న్యూగా వెళ్ళి యాప్ ఓపెన్ చేయబడలేదు, హిస్టరీలో అవన్నీ సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ హిస్టరీయే మనకి పవర్ బిఐలో ఉంటే దాన్నే రీసెంట్ సోర్స్ అంటాం. సో రీసెంట్ గా నేను ఏదైతే ఫైల్స్ యూజ్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేయడం ద్వారా ఆ ఫైల్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది. ఆ టేబుల్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది. ఓకే, ఇది సింపుల్ గా ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 విషయాలు చేశాను. ఒకటి, న్యూ డేటా తీసుకున్నాను. న్యూ డేటా అంటే ఏంటి అంటే ఇంతవరకు అసలు పవర్ క్వరీ ఎడిటర్ లో తీసుకుంది డైరెక్ట్ గా తీసుకున్నాను. రెండోది రీసెంట్ సోర్స్, అంటే రీసెంట్ గా నేను ఏదైతే డేటా మీద వర్క్ చేశానో అవి డైరెక్ట్ గా ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ రెండు పక్కన పెడితే నెక్స్ట్ ఎంటర్ డేటా అని ఉంది. చందు బ్రో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్ డేటా? కొత్త డేటాను తీసుకు ఓకే, సో కొత్త డేటాని తీసుకుంటాం. సో యాజ్ పర్ పవర్ క్వరీ ఎడిటర్ డేటా అంటే ఏంటి? ఇది అంటే ఈ కాలమ్స్ లో ఇప్పుడు డేట్ ఇయర్ ఉంది కదా, దాంట్లో ఉన్న డేటా. ఓకే, సో జనరల్ గా ఎంటర్ డేటా అంటే ఏంటి అంటే ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో లెట్ మీ టేక్, ఇప్పుడు నేను ప్రెస్ చేయగానే ఇది ఎలా వచ్చిందో చెప్పండి. ఇది ఎలా వచ్చింది చందు బ్రో? టేబుల్ లా ఉంది. సో టేబుల్ లాగా ఉంది. మనకి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ టేక్, నేను ఇక్కడ ఫ్రూట్స్ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ ప్రైజ్ ఇచ్చాను, దాంతో పాటు నా దగ్గర ఒక 5 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్స్ టేక్, సో ఫస్ట్ వచ్చేసి మ్యాంగో, బనానా, ఆరెంజ్, యాపిల్, గ్రేప్స్. ఇలా నాకు 5 ఫ్రూట్స్ ఉన్నాయి. తర్వాత వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయి అనమాట. అదేంటంటే 45, 60, 70, 35, 80. ఇది ప్రైజెస్. ఇది మన ఫస్ట్ టేబుల్. ఓకే, మరి ఈ టేబుల్ కి ఏదైనా ఒక నేమ్ ఇవ్వాలి కదా, అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. ఆ టేబుల్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ కింద రాస్తాం అనమాట, అదే ఫ్రూట్స్ ప్రైస్. అయిపోయింది, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాం. సింపుల్ గా నెక్స్ట్ అని ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను క్రియేట్ చేసిన టేబుల్ అనేది వచ్చింది. కావాలి అంటే నేను ఇంకో సెకండ్ టేబుల్ కూడా క్రియేట్ చేసుకుంటాను. సేమ్ ఈసారి కూడా ఫ్రూట్స్ నేమే ఇస్తాను. పక్కనే ఈసారి క్వాంటిటీ అనే కాలం తీసుకుంటాను.
సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, బనానా, ఆరెంజ్, యాపిల్, పైనాపిల్. ఓకే. సో ఇప్పుడు క్వాంటిటీ కూడా ఒక్కో దానికి ఒక్కోటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100, సెకండ్ 150, థర్డ్ 200, ఫోర్త్ 250, ఫిఫ్త్ 300. ఇలా మనకు నచ్చినట్టుగా మనం టేబుల్స్ క్రియేట్ చేసుకుంటే దాన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా న్యూ టేబుల్ అంటాం. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది కదా. దీనికి టేబుల్ నేమ్ ఇస్తాను. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి సింపుల్ గా ఫ్రూట్స్ క్వాంటిటీ అని అర్థం. QUNTITY అయిపోయింది. సింపుల్ గా నెక్స్ట్ అని ఇస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, పైన చూస్తే మీకు ఫ్రూట్స్ యొక్క ప్రైస్ ఉంది, కింద చూస్తే ఫ్రూట్స్ యొక్క క్వాంటిటీ ఉంది. ఇలా మనకి ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్ ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని సింపుల్ గా ఎంటర్ డేటా అంటాం. ఇది న్యూ క్వరీ అంటే. సో ఇక్కడ సింపుల్ గా కొత్త కొత్త టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక న్యూ కైండ్ ఆఫ్ డేటా ఎక్సెల్ ఫైల్ కానీ లేదంటే CSV ఫైల్స్ కానీ డైరెక్ట్ గా లోడ్ చేయడానికి యూజ్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సోర్సెస్? సో ప్రత్యూష మీరు చెప్పండి, డేటా సోర్సెస్ అంటే ఏంటి? సేమ్ ఇదే ఆప్షన్ మీరు ఎంతో ముందు కూడా చూశారు, వ్యూ ట్యాబ్. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సోర్సెస్? డేటాని ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నామని. ఓకే. సో డేటాని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో చెప్పేదాన్ని సింపుల్ గా మనం ఏమంటాం అంటే డేటా సోర్స్ అంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డేట్ టేబుల్ అనేది ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ లో ఉంది. హెల్త్ కేర్ కి సంబంధించిన టేబుల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ లో ఉంది. దాంతో పాటు మనకి టైం డేటా అనేది సంబంధించిన టేబుల్ ఎక్కడ ఉంది అంటే ఇది కూడా డౌన్లోడ్స్ లోనే ఉందన్నమాట. సో ఇక్కడ ఈ టేబుల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామో చెప్పేదాన్నే డేటా సోర్స్ సెట్టింగ్ అంట. మీకు ఇంకా క్లియర్ గా కావాలి అంటే సింపుల్ గా వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి క్వరీ డిపెండెన్సీస్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంకా నీట్ గా చూపిస్తుంది అనమాట, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్డ్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే మేనేజ్ పారామీటర్స్. సో ఈ మేనేజ్ పారామీటర్స్ అనేది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం దీనికి వెళ్దాం. సో మనకి నెక్స్ట్ ఉండేది ఏంటిది అంటే అవుట్పుట్ క్వరీ రిజల్ట్, ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్? సో చందు బ్రో మీరు చెప్పండి. ఒక డేటా ఎక్స్పోర్ట్ చేయడం అంటే వేరే దాని నుంచి మన దీనికి ఎక్స్పోర్ట్ చేయడం అనుకుంటా. ఓకే, లెట్ మీ టేక్ రియల్ టైప్ సెనారియోలో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముగ్గురు ఉన్నారు టీమ్మేట్స్. ఒకటి నేను, తర్వాత ఇంకా రవి అనే పర్సన్ ఉన్నాడు, తర్వాత రాము అనే పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ మా టాస్క్ ఏంటి అంటే పవర్ క్వరీ ఎడిటర్ వరకు నేను చెయ్యాలి. సో ఈ నెక్స్ట్ రవి అనే పర్సన్ ఏం చేయాలి అంటే రిపోర్ట్స్ బిల్డ్ చేయాలన్నమాట. రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డు రవి అనే పర్సన్ బిల్డ్ చేస్తాడు. ఈ బిల్డ్ చేసిన రిపోర్ట్స్ కి రాము అనే పర్సన్ ఏం చేస్తాడంటే యాప్స్ క్రియేట్ చేస్తాడు అనుకుంది. ఇదంతా కూడా పవర్ బేస్ సర్వీస్ లో జరిగేది, రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ బిల్డింగ్. ఇప్పుడు నా పని ఏంటి, పవర్ క్వరీ ఎడిటర్ లో నేను చేయాల్సిన వర్క్ అంతా చేశాక నెక్స్ట్ ఏం చేయాలి? సో ప్రత్యూష మీరు చెప్పండి, నాకు ఇచ్చిన టాస్క్ ఇది, టాస్క్ అంతా కంప్లీట్ చేశాను, నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేయాలి? ఎప్పుడైనా అర్థం కాలేదు. నాకు ఒక టాస్క్ ఇచ్చారు పవర్ క్వరీ ఎడిటర్ లో, నాకు కొద్ది వర్క్ ఇచ్చి చేయమన్నా, చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆ వర్క్ అంతా చేశాక? పబ్లిష్. సో ఎప్పుడైనా కూడా మనకి వర్క్ ఇచ్చిన వర్క్ అంతా కూడా చేశాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం అంటే ఆ వర్క్ ని సబ్మిట్ చేస్తాం, అంతే కదా, లేదంటే పబ్లిష్ చేస్తాం. సింపుల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే పని చేసామో ఈ వర్క్ మొత్తాన్ని తీసుకెళ్లి పవర్ క్వరీ ఎడిటర్ లో పవర్ BI సర్వీస్ లో స్టోర్ చేయటాన్ని ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్స్ అంటాం. సో ఈ బటన్ అందరికి పని చేయదు, మీకు అకౌంట్ ఉంటేనే వర్క్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్స్ అని ప్రెస్ చేయగానే ఇలా మీకు వచ్చింది ఫ్యాబ్రిక్ రిక్వైర్డ్ యాక్సెస్. ఓకే, సో ఎలాగనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా దీంట్లో తీసుకొచ్చి వాటిని
పబ్లిష్ చేస్తారు. ఇక్కడ నుంచి సెకండ్ పర్సన్ తీసుకొని కంటిన్యూ చేస్తారు అనమాట. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా మీకు అకౌంట్ ఉంటేనే వర్క్ అయింది, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. సో సింపుల్గా ఎక్స్పోర్ట్ క్వరీ రిజల్ట్స్. దాని తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఎనేబుల్ ఫ్యాబ్రిక్ ట్రైల్ అని ఇస్తాం. వన్స్ ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, న్యూ వర్క్ స్పేస్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఆ టైటిల్ అనేది ఇవ్వండి. సో మీకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు. ఈ సర్వీస్ అనేది మీకు నెక్స్ట్ వచ్చింది. సో అప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో అప్లై అని ఇచ్చేస్తాను, అయిపోయింది. జస్ట్ టైటిల్ ఇచ్చి దీంట్లోకి వచ్చి మన ఫైల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్యాబ్రిక్ అకౌంట్ కూడా తీసుకోవాలి. మేబీ నేను ఇక్కడ స్టోర్ చేయాలంటే అదే ప్రాబ్లం. తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా ఏదైతే వర్క్ అంతా చేశారో ఆ ఫైల్ ని సింపుల్ గా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ పర్సన్స్ ఏం చేస్తారు, ఆ ఫైల్స్ ని తీసుకొని కంటిన్యూ చేస్తారు. అంటే లైక్ రిపోర్ట్స్ బిల్డ్ చేయటం, డాష్ బోర్డ్ బిల్డ్ చేయటం, ఇదంతా కూడా అక్కడ చేస్తారు. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అంటే మనం వర్క్ అంతా చేశాక మనం ఇప్పుడు దా చేసిన పని మొత్తాన్ని తీసుకెళ్ళి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ సర్వీస్ లో కనుక స్టోర్ చేస్తే అక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే క్వరీ. సో క్వరీ అంటే మీనింగ్ ఏంటి? సో జనరల్ గా చందు బ్రో మీరు చెప్పండి, క్వరీలో అసలు రీఫ్రెష్ ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీఫ్రెష్? మనం ముందే మన డేటా తీసుకొని దాంట్లో బ్లాంక్స్ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసి రిఫ్రెష్ చేస్తే ప్రాపర్ డేటా అనేది వస్తుంది. అప్పుడు దాని తర్వాత చేయొచ్చు. ఓకే, సో జనరల్ గా ఇక్కడ రీఫ్రెష్ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే పవర్ బిఐలో ఒక్కోసారి డేటా అనేది పర్ఫెక్ట్ గా లోడ్ అవ్వదు అనమాట. సో పైన మీకు ఎర్రర్ బార్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ లో లైన్స్ అనేవి వస్తాయి అనమాట. లైక్ లాస్ట్ అప్డేటెడ్ 28 లేదా అప్లై చేంజెస్, డిస్కార్డ్, ఇలా రకరకాల నేమ్స్. సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా రీఫ్రెష్ ప్రివ్యూ అని కొడితే అది మొత్తం రీఫ్రెష్ అయింది. దాని కింద రెండో ఆప్షన్ కూడా ఉంటుంది, రీఫ్రెష్ ఆల్, అంటే అన్ని టేబుల్స్ కూడా రీఫ్రెష్ అవుతాయి. సో మెజారిటీ ఆఫ్ టైంలో మనం రీఫ్రెష్ ఆల్ అనేది ఇచ్చేస్తాం చిన్న చిన్న డేటాలు ఉన్నప్పుడు, ఎలాంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ మనం కనుక రీఫ్రెష్ ప్రివ్యూ లేదా రీఫ్రెష్ ఆల్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే ఆ రీఫ్రెష్ అనేది 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ ఇలా టైం తీసుకునేది. నిజంగా 10, 20, 30 మినిట్స్ తీసుకుంటుంది అంటే ఎస్ తీసుకుంటుంది. అలా ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా వచ్చి క్యాన్సిల్ రీఫ్రెష్ అనేది చేస్తాం. ఎందుకంటే 20, 30 మినిట్స్ కనుక మనం వర్క్ చేయకుండా ఉంటే అది డిఫరెంట్ సినారియో కాబట్టి అలాంటి టైంలో ఏం చేస్తామంటే సింపుల్ గా క్యాన్సిల్ చేసుకుంటాం. ఇది నెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఈ టేబుల్ గురించి, అంటే ఈ టేబుల్ యొక్క నేము, దాని గురించి మీరు ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు. దిస్ టేబుల్ ఈస్ ఫర్ కస్టమర్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇలా ఓకే ప్రెస్ చేశాను కదా. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా కూడా ఎవరైనా నా వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరైనా వచ్చినా సింపుల్ గా ప్రాపర్టీస్ అని ప్రెస్ చేస్తే దే కెన్ సీ నేను ఏదైతే రాశానో దాని మొత్తాన్ని కూడా వాళ్ళు చూడవచ్చు. ఓకే, సో ప్రతీష్ ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ ఎడిటర్? ఫార్ములాస్ కి యూజ్ చేసే ఎడిటర్.
ఫార్ములాస్ కి యూజ్ చేసే ఎడిటరా? కాదు, అడ్వాన్స్ ఎడిటర్ అంటే నేను వ్యూ ట్యాబ్ లో కూడా చూసాను. సో దీన్ని బేస్ చేసుకొని చెప్పండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ ఎడిటర్? ఓకే, సో శ్రీధర్ మీరు చెప్పండి. సేవంతగా అన్న నేను కేవలం ఒక అదనపు మాంసం ముక్కను తీసుకున్నాను. నా క్రూరమైన తల్లి నా ముఖంపై ఒక సో గట్టి దెబ్బ కొట్టింది. మరో చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్ ఎడిటర్? ఫార్ములా క్లిక్ చేస్తే వస్తుంది. నిన్న మనం చూసాం కదా అడ్వాన్స్ ఎడిటర్ అంటే. ఇక్కడ వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ అని ప్రెస్ చేస్తే ఏమొచ్చిందండి మనకి? ఎం కోడ్ సో కోడింగ్ లాగా వచ్చింది. సో అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఇప్పుడు దాకా మనం చేసిన స్టెప్స్ అన్ని కూడా ఎలా సేవ్ అవుతా వస్తుంది. ఓకేనా? సేమ్ ఇదే సినారియో మీరు హోమ్ లోకి వెళ్ళి అడ్వాన్స్ ఎడిటర్ మీద ప్రెస్ చేసినా మీకు అలానే వచ్చింది అనమాట. సో డిఫరెన్స్ ఏం లేదు, రెండు చోట్ల కూడా మీకు ఈ ఆప్షన్స్ అనేది వస్తుంది. సో అడ్వాన్స్ ఎడిటర్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు దా వర్క్ చేశారో అవన్నీ స్టెప్ బై స్టెప్ స్టోర్ అవుతుంది అని అర్థం. ఓకే, డన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే మేనేజ్. సో మేనేజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైనా ఒక టేబుల్ ని 3 టైప్స్ లో మేనేజ్ చేస్తాం. సో ఒక టేబుల్ ని ఎన్ని టైప్స్ లో మేనేజ్ చేస్తాం అంటే 3 టైప్స్. అందులో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఆ టేబుల్ ని డిలీట్ చేయటం. సెకండ్ టైప్ ఏంటి అంటే ఆ టేబుల్ ని డూప్లికేట్ చేయటం. మరి వాట్ ఈస్ ద థర్డ్ టైప్? సో రెండు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏమో డిలీట్ చేయటం అంటే టేబుల్ మొత్తం డిలీట్ అయింది. సెకండ్ది డూప్లికేట్ చేయటం. డూప్లికేట్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చేసిన చేంజెస్ తో కూడా కలిపి టేబుల్ అనేది డూప్లికేట్ అయింది. మూడో స్టెప్ ఏంటిదంటే రెఫరెన్స్. సో ఇప్పుడు ఈ మూడింటి యొక్క మీనింగ్ చెప్పండి ప్రత్యూష మీరు. ఫస్ట్ డిలీట్ అంటే మీనింగ్ ఏంటి? తీసేయటం, టేబుల్ మొత్తం డిలీట్ అయింది. సో చందు బ్రో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డూప్లికేట్? డూప్లికేట్ చేయడం, పర్టికులర్ టేబుల్ని కానీ మనం అంటే దాన్ని డూప్లికేట్ చేయొచ్చు. ఓకే, సో శ్రీధర్ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెఫరెన్స్? రెఫరెన్స్ అంటే ఇంకో టేబుల్ ని చూసుకొని చేయటం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఈ మూడింటి గురించి చూద్దాం. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకునే డూప్లికేట్. ఓకేనా? లెట్స్ టేక్ ఇక్కడ డూప్లికేట్ చేసేదానికంటే ముందు ఇక్కడ మీరు చూడండి అప్లైడ్ స్టెప్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ లో 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కేర్ డేటా తీసుకుంటే ఇక్కడ అప్లైడ్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. 1 2 3 4. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఇది సో హెల్త్ కేర్ డేటా 2 అని వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్ది 1 అంటే ఒరిజినల్ది ఇలా ఉంది కాబట్టి, సెకండ్ దానికి బై డిఫాల్ట్ 2 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇలా హెల్త్ కేర్ డేటా 2 అని వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లైడ్ స్టెప్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ కాపీ అయ్యింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డేటాలో ఏదైతే 4 స్టెప్స్ అప్లైడ్ స్టెప్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ కూడా డూప్లికేట్ అనేది జరిగింది. అదే మీరు కనుక హెల్త్ కేర్ డేటాలో రెఫరెన్స్ కనుక తీసుకుంటే ఈ అప్లైడ్ స్టెప్స్ ఇప్పుడు దాకా ఏదైతే వర్క్ జరిగిందో ఇవంతా కూడా డూప్లికేట్ అనేది కాదనమాట. జస్ట్ ఇప్పుడు టేబుల్ ఎలా అయితే ఉందో ఆ టేబుల్ మాత్రమే తీసుకొచ్చుకునేది. దీన్నే రిఫరెన్స్ అంటాం. సో డూప్లికేట్ అంటే ఇప్పుడు దాకా చేసిన చేంజెస్ తో కూడా కలిపి వచ్చింది. అదే రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు టేబుల్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలా వచ్చింది. అప్లైడ్ స్టెప్స్ కానీ ఇప్పుడు దాకా చేసిన వర్క్ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట. ఇది. సో నెక్స్ట్ మనకుండే కాన్సెప్ట్ ఏంటంటే డిలీట్. డిలీట్ అంటే ఏంటి? సింపుల్ గా డిలీట్ చేసి. సో మేనేజ్ లోకి వెళ్తాం, డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే చూస్ కాలం, దాని తర్వాత నాకు ఉండేది రిమూవ్ కాలం. సో నెక్స్ట్ నాకు ఉండే ట్యాబ్ పేరు వచ్చేసి మేనేజ్ కాలం అంటాం. ఈ మేనేజ్ కాలంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చూస్ కాలం, సెకండ్ వచ్చేసి రిమూవ్ కాలం.
సో ఇప్పుడు చూస్ కాలంలో కూడా మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి చూస్ కాలమే, సెకండ్ది వచ్చేసి గో టు కాలం అని ఉంటుంది. సో ఈ గో టు కాలం అనేది నిన్న మీరు వ్యూ ట్యాబ్ లో కూడా చూశారు. సో సేమ్ అదే ఆప్షన్ అన్నమాట. చూస్ కాలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 కాలమ్స్ ఉన్నాయి, బట్ నేను అనాలిసిస్ చేయడానికి నాకు 30 కాలమ్స్ అవసరం లేదు. ఓన్లీ 7 or 8 కాలమ్స్ చాలు అంటే ఆ 7 or 8 కాలమ్స్ మాత్రమే మనం తీసుకుంటాం అన్నమాట. రిమైనింగ్ థింగ్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం. దాన్నే మనం ఏమంటే సింపుల్ గా చూస్ కాలం అంటాం. చూస్ కాలం అంటే ఉన్న కాలమ్స్ నుంచి నాకు ఏ కాలమ్స్ కావాలో దాన్ని తీసుకోవడం. గో టు కాలం అంటే నేను ఆల్రెడీ మీరు చూసారు కదా, ఒక్కోసారి మనకు 100-200 కాలమ్స్ ఉంటే మనం జస్ట్ గో టు కాలంలోకి వెళ్ళి పైన సెర్చ్ ద్వారా ఆ నేమ్ ప్రెస్ చేసి ఆ కాలంలోకి డైరెక్ట్ గా వెళ్తాం. సో డైరెక్ట్ గా ఆ కాలం దగ్గరికి వెళ్తాం అండ్ ఆ కాలం కూడా సెలెక్ట్ అయింది. దాన్నే గో టు కాలం అంటాం. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే రిమూవ్ కాలమ్స్. సో రిమూవ్ కాలమ్స్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది రిమూవ్ సెలెక్టెడ్ కాలం, అంటే మనం ఏదైతే కాలం సెలెక్ట్ చేసామో ఆ కాలంని రిమూవ్ చేయటం. నెక్స్ట్ రిమూవ్ అదర్ కాలం, అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది తప్ప మిగతా అన్నిటిని కూడా డిలీట్ చేయటం. ఓకే, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ గురించి క్లియర్ గా మనం పవర్ క్వరీ ఎడిటర్ లో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే మేనేజ్ కాలమ్స్ లో ఫస్ట్ చూస్ కాలమ్స్ అని ఉంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మొత్తం 20 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి నాకు ఎన్ని కాలమ్స్ కావాలంటే నేను అన్ని కాలమ్స్ ని చూస్ చేసుకుంటాను. లెట్స్ టేక్ సెలెక్ట్ ఆల్ తీసి పేషెంట్ ఐడి, పేషెంట్ నేమ్, ఏజ్, జెండర్, సిటీ, హాస్పిటల్, డిపార్ట్మెంట్, డాక్టర్ నేమ్. సో నాకు వీటి వరకు చాలు అనుకుంటే నేను సింపుల్ గా ఓకే ప్రెస్ చేశాను. మీరు చూడొచ్చు నాకు మొత్తం టేబుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పేషెంట్ ఐడి కార్డ్ నుంచి డాక్టర్ నేమ్ దాకా వచ్చింది. ఎందుకంటే మనం ఈ కాలమ్స్ మాత్రమే చూస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అంటే గో టు కాలమ్స్. సో గో టు కాలమ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా ఒక్కో కాలం సెర్చ్ చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అయింది. అలాంటప్పుడు మనం ఈ గో టు కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కాలమ్స్ లిస్ట్ అంతా వచ్చింది. సింపుల్ గా నాకు డాక్టర్ నేమ్ కాలం కావాలంటే అది సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తాను. సింపుల్ గా డాక్టర్ నేమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే మనకు ఉండే చూస్ కాలమ్స్ ఆప్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు గో టు కాలం ఏదైతే ఉందో సేమ్ అదే ఆప్షన్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే రిమూవ్ కాలమ్స్. సో ఇక్కడ కాలమ్స్ ని 2 రకాలుగా రిమూవ్ చేస్తాం. ఫస్ట్ది సెలెక్ట్ చేసిన కాలం. సో ఇప్పుడు నేను డాక్టర్ నేమ్ అనే కాలం సెలెక్ట్ చేశాను కాబట్టి ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేయటం. రెండోది ఏంటిదంటే డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇది తప్పితే రిమైనింగ్ కాలమ్స్ అన్ని డిలీట్ చేయటం. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు ఇది ఎలా చేస్తాం అంటే ఫస్ట్ రిమూవ్ కాలం. సో రిమూవ్ కాలం అంటే ఇప్పుడు డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేసా కాబట్టి అది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ సెలెక్ట్ చేసి రిమూవ్ కాలం అని ఇస్తాను. సో ఇప్పుడు హాస్పిటల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది రిమూవ్ కాలం అంటే. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే రిమూవ్ అదర్ కాలమ్స్. నేను ఇప్పుడు ఏం చేశాను అంటే పేషెంట్ నేమ్, ఏజ్, జెండర్ ఈ 3 సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏమిస్తాను సింపుల్ గా రిమూవ్ అదర్ కాలమ్స్ ఇస్తా. అంటే నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అది కాకుండా రిమైనింగ్ కాలమ్స్ ని డిలీట్ చేయాలి. అందుకనే చూడండి మీకు రిమైనింగ్ కాలమ్స్ డిలీట్ అయ్యింది. సో సింపుల్ గా ఇప్పుడు నేను ఏజ్ కాలం ఒకటే సెలెక్ట్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే మీరు క్లియర్ గా చూడొచ్చు ఏజ్ కాలం ఉండి మిగతా కాలమ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా రిమూవ్ కాలం అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ కలిపి మనం ఏమంటాం అంటే మేనేజ్ కాలమ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దాకా మనం చేసిన చేంజెస్ అన్ని చూసుకోవాలి అంటే సింపుల్ గా మీరు అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్తే ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏ స్టెప్ చేసాం, ఇవి పేషెంట్ ఐడి, ఇది ఫస్ట్ రిమూవ్ కాలమ్స్. సో మనం పేషెంట్ ఐడి ఇలా కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుని వాటి వరకు ఉంచి రిమైనింగ్ అన్ని కూడా డిలీట్ చేసాం అని అర్థం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత డాక్టర్ నేమ్, హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని వీటిని డిలీట్ చేసాం. తర్వాత ఏజ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ అన్ని కూడా డిలీట్ చేసాం అని చెప్పి ఇక్కడ క్లియర్ గా రాస్తుంది. ఓకే, మరి టేబుల్ అంతా పోయింది కదా, దీన్ని నార్మల్ చేయాలంటే ఎలా? మీరు Ctrl+Z ప్రెస్ చేశారంటే అది వర్కౌట్ కాదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళి ఈ స్టెప్స్ అన్నిటిని ఇంటూ కొడతారు. అంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే స్టెప్స్ అప్లై చేశారో ఆ స్టెప్స్ అన్నిటిని డిలీట్ చేసుకుంటూ వస్తేనే మీకు టేబుల్ అనేది గెట్ బ్యాక్ అయింది. సో ఇక్కడ అండు అంటే స్టెప్స్ డిలీట్ చేయటం అని అర్థం. ఓకే, వన్స్ మేనేజ్ కాలమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఉండే గ్రూప్ పేరు వచ్చేసి రెడ్యూస్ రోస్. రెడ్యూస్ రోస్ ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కీప్ రోస్, సెకండ్ వచ్చేసి రిమూవ్ రోస్ లేదంటే రెడ్యూస్ రోస్
ఎనీ నేమ్ ఇస్ ఓకే. సో ఇప్పుడు కీప్ రోస్ లో నాకు 5 ఆప్షన్స్. అదేంటిదంటే ఫస్ట్ కీప్ టాప్ రోస్ అంట. టాప్ రోస్ అంటే ఏంటి అంటే పైనుంచి ఎన్ని రోస్ కావాలో చెప్పడం. తర్వాత కీప్ బాటమ్ రోస్ అంటే కింద నుంచి ఎన్ని రోస్ కావాలో తీసుకోవటం. తర్వాత మనకి రేంజ్ ఆఫ్ రోస్ అని ఉంటుంది. రేంజ్ ఆఫ్ రోస్ అంటే సింపుల్ గా మనకి టాప్ నుంచి బాటమ్ నుంచే కాకుండా మిడిల్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 600 రో కాడి నుంచి 700 రో వరకు కావాలి అంటే అలా తీసుకుంటాం. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే కీప్ డూప్లికేట్. ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే అలానే ఉంచు అని అర్థం. దాని తర్వాత కీప్ ఎర్రర్స్. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నా కూడా అలానే వదిలేయి, దాని జోలికి వెళ్ళొద్దు అని అర్థం. ఈ 5 ఆప్షన్స్ మనం ఏమంటాం సింపుల్ గా కీప్ రోస్ అంటాం. అదే రిమూవ్ రోస్ కాడికి వచ్చేసరికి కూడా అగైన్ 5 ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి అంటే రిమూవ్ టాప్ రోస్ అంటే పైనుంచి కొన్ని రోస్ రిమూవ్ చేయటం అనమాట. టాప్ నుంచి కొన్ని రోస్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే రిమూవ్ బాటమ్ రోస్ అంటే బాటమ్ నుంచి కొన్ని రోస్ ని రిమూవ్ చేస్తాం. దాని తర్వాత మనకు ఉండేది ఏంటంటే ఆల్టర్నేట్ రోస్. ఇది కూడా నేను చూపిస్తాను మీకు. ఆల్టర్నేట్ గా రోస్ ని డిలీట్ చేస్తాం. తర్వాత సింపుల్ గా మనకి ఏముంటుంది అంటే రిమూవ్ డూప్లికేట్స్. డూప్లికేట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసే అని అర్థం. దాని తర్వాత మనం సింపుల్ గా ఏం చేస్తాం అంటే రిమూవ్ బ్లాంక్. ఏదైనా ఎంటీ సెల్స్ ఉంటే రిమూవ్ చేసే ఆ రోస్ అని అర్థం. దాని తర్వాత రిమూవ్ ఎర్రర్స్. ఒకవేళ మీ డేటాలో కనుక ఎర్రర్స్ ఉంటే రిమూవ్ ఎర్రర్స్ అని ప్రెస్ చేయగానే ఎర్రర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అని అర్థం. ఇది. సో ఇప్పుడు మనం చూసేది ఈ 6 ఆప్షన్స్. ఓకే, లెట్స్ ఇది ఎలా వర్క్ అయింది అంటే ఫస్ట్ కీప్ రోస్ చూద్దాం. సో ఇప్పుడు నేనేమంటాను కీప్ టాప్ రోస్ అని చెప్పి ఒక 200 ఇస్తాను. సో ఇప్పుడు ఈ డేటా మొత్తం మీద నాకు టాప్ 200 రోస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, మిగతా ఇంకేమీ ఉన్నావు అనమాట. ఎందుకంటే నేనేమన్నాను కీప్ ఫస్ట్ 200 రోస్ అంటే ఫస్ట్ నుంచి జస్ట్ 200 రోస్ మాత్రమే ఉంది అని. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇందులో కూడా మళ్ళీ కీప్ బాటమ్ 100 రోస్ అని ఇస్తాను. బాటమ్ 100 రోస్ అంటే ఏంటి, 200 లో 100 నుంచి స్టార్ట్ అయ్యి 200 దాకా వస్తాయి. సారీ 101 నుంచి 200 దాకా వస్తాయి అనమాట. సింపుల్ గా నేను ఏమంటాను అంటే కీప్ బాటమ్ 100 రోస్ అంటాను. ఇక్కడ నెంబర్ అనేది మీరు టైప్ చేయండి ఎన్ని రోస్ అనేది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి 101 నుంచి 200 దాకా వచ్చింది. ఎందుకంటే అది బాటమ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు రేంజ్ ఆఫ్ రోస్ అంటే ఏంటి? సో ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ రోస్? సో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ రోస్? సెలెక్టెడ్ రేంజ్. టేబుల్ రేంజా? రోస్ ఎక్కడ నుంచి ఎక్కడికి కావాలి. ఓకే, సో రేంజ్ ఆఫ్ రోస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. లెట్ మీ టేక్. నాకు ఇప్పుడు కరెక్ట్ ఎక్కడి నుంచి కావాలంటే ఈ 11 నుంచి కావాలి. సో ఇక్కడ మీరు పేషెంట్ ఐడి చూడొచ్చు. ఇది ఎంత ఉంది అంటే 1,111 కాడి నుంచి 1,160 దాకా కావాలి అనుకున్నాం. సో ఇది 60 దాకా. సో ఇప్పుడు ఈ మిడిల్ లోనే కావాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసేది కీప్ రేంజ్ ఆఫ్ రోస్ అని అర్థం. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి కీప్ రేంజ్ ఆఫ్ రోస్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఏ రో కాడ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 11th రో కాడ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే 11th రోలోనే ఉంది ఆ 111 అనేది. ఎన్ని రోస్ కావాలంటే జస్ట్ 50 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 11 కి 50 యాడ్ చేస్తే 61 వచ్చింది. ఓకే ఓకే 60 వచ్చింది కరెక్ట్, ఎందుకంటే 50 యాడ్ చేసాం కాబట్టి. ఇక్కడ 11 అంటే మీనింగ్ ఏంటి అంటే పేషెంట్ ఐడి 11 కాడ నుంచి పేషెంట్ ఐడి 60 దాకా తీసుకున్నాం అని అర్థం. దీన్నే మనం ఏమంటే రేంజ్ అంటాం. నెక్స్ట్ మనం కీప్ డూప్లికేట్స్ అంటే ఏమైనా డూప్లికేట్స్ ఉంటే అలానే ఉంటాయి, లేదంటే దిస్ టేబుల్ ఈస్ ఎంప్టీ అని వస్తుంది, అంటే డూప్లికేట్స్ లేవు అని. నెక్స్ట్ సేమ్ అదే పని కీప్ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఉంటే అలానే వదిలేసింది, ఎర్రర్స్ లేకపోతే దిస్ టేబుల్ ఈస్ ఎంప్టీ అని చూపించింది, ఎర్రర్స్ లేవని. అప్పుడు మనం ఈ స్టెప్ ని అండూ చేయాలి. ఇది కీప్ రోస్ అంటే. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ రిమూవ్ రోస్ చేయడానికంటే ముందు నా టేబుల్ మొత్తం నార్మల్ అవ్వాలంటే చందు బ్రో ఏం చేయాలి? ఈ లెఫ్ట్ సైడ్ అన్ని క్యాన్సిల్ చేయాలి. సో
అప్లైడ్ స్టెప్స్ రైట్ సైడ్. సార్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ లో అన్ని కాదు, ఈ 3 అంటే మనం ఏంటి ఈ 3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్ రోస్ లో మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏముంది? సో ఇక్కడ నుంచి మీరే చెప్తా వచ్చేసింది లైన్ లో. రిమూవ్ టాప్ రోస్ అంటే పైన మనం పైనుంచి ఎన్ని రోస్ రిమూవ్ చేస్తాం? 10 అనుకోండి, 1 to 10 లేకపోతే 1 to 1000. 1 to అని ఉండదు బ్రో, ఎన్ని నెంబర్, ఒకటే నెంబర్. ఓకే 100 అంటే ఇప్పుడు ఏంటి, పైనుంచి 100 రోస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఇదే పని బాటమ్ 100 కూడా చెప్పాలి. సో బాటమ్ నుంచి ఎన్ని రోస్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు? 100 రోస్ రిమూవ్ అయిపోయి. ఇదంతా కూడా నార్మలే, ఎందుకంటే టాప్ నుంచి ఒక 100, బాటమ్ నుంచి ఒక 100 తీసేయడం పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటి అంటే రిమూవ్ ఆల్టర్నేట్ రోస్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు 1 ఉంటే 1 ఉంటే 2 పోతుంది, అంటే ఆడ్ నంబర్స్ 2, 4 ఇట్లా 3 ఆల్టర్నేట్ నంబర్స్ డిలీట్ చేయడం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 105 నుంచి 101 నుంచి 105 దాకా డిలీట్ అవ్వాలి, 106 నుంచి 110 దాకా ఉండాలి, మళ్ళీ 111 నుంచి 115 దాకా డిలీట్ అవ్వాలి, 116 నుంచి 120 దాకా ఉండాలి, మళ్ళీ 121 నుంచి 125 దాకా డిలీట్ అవ్వాలి, 126 నుంచి 130 దాకా ఉండాలి. ఇలా ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్నే రిమూవ్ ఆల్టర్నేట్ రోస్ అంటాం. సో ఫస్ట్ రో నుంచి 5th రో దాకా, అంటే ఇక్కడ ఫస్ట్ రోతో స్టార్ట్ చేయి, 5 రోస్ రిమూవ్ చేయి, తర్వాత 5 రోస్ ఉంచు, మళ్ళీ 5 రోస్ రిమూవ్ చేయి, 5 రోస్ ఉంచు. అందుకే ఇక్కడ 1 2 3 4 5 అనేది కంప్లీట్ గా పోయి 6 7 8 9 10 మాత్రం ఉంటుంది అన్ని రోస్ లో. 6 7 8 9 10 16 17 18 19 20 26 27 28 29 30 ఇలా వచ్చింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ 5 రిమూవ్ చేస్తాం, తర్వాత 5 ఉంచుతాం, మళ్ళీ 5 రిమూవ్ చేస్తాం, 5 ఉంచుతాం. ఇదే మెథడ్ లో వెళ్తాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి రిమూవ్ డూప్లికేట్స్ అని. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిమూవ్ డూప్లికేట్స్? చంద్రబ్రో మీరు చెప్పండి. ఏమైనా డూప్లికేట్స్ ఉంటే డిలీట్ చేయడం, అంటే తీసేయడం. అది ఓన్లీ మీరు పేషెంట్ ఐడి, ఆర్డర్ ఐడి వీటి మీద మాత్రమే చేయాలి. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ సిటీ మీద చేస్తే ఏమైంది, అన్ని పోతాయి. ఎందుకంటే సిటీ డూప్లికేట్ అవ్వచ్చు, జెండర్ డూప్లికేట్ అవ్వచ్చు. డూప్లికేట్ కాకుండా ఉండే ఏంటి అంటే పేషెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఆర్డర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, సేల్ ఐడి, ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఇవి మాత్రమే యూనిక్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా డూప్లికేట్ అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే రిమూవ్ బ్లాంక్ రోస్. అంటే ఏదైనా ఎంటీ సెల్స్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. అంటే ప్రెసెంట్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ రిమూవ్ ఎర్రర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏమైనా ఎర్రర్స్ ఉంటే తీసేయడం. సో ఎర్రర్స్ ఉంటే తీసేస్తుంది ఇది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు దా చేసిన స్టెప్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ అనే నేమ్తో A to Z Z to A అని ఉంది. అంటే ఏంటి ప్రత్యూష మీరు చెప్పండి. నంబర్స్ అయితే అసెండింగ్ డిసెండింగ్, ఆల్ఫాబెట్స్ అయితే A to Z Z to A. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఐడి అని ఉంది, ఇది నాకు డిసెండింగ్ టు అసెండింగ్ కావాలంటే ఇది తీసుకుంటా, హైయెస్ట్ లోయెస్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నిటికంటే హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ వచ్చి లోయెస్ట్ నెంబర్ అనేది లాస్ట్ వచ్చింది. సో 1,50,000 అనేది హైయెస్ట్ నెంబర్ అనమాట. అయిపోయింది. ఒకవేళ మీకు లోయెస్ట్ హైయెస్ట్ కావాలంటే ఇది తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఫర్ టెక్స్ట్ కూడా అంతే, A to Z కావాలా Z to A కావాలా డిసైడ్ చేసేదాన్ని షార్ట్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ అనేది మనం ఇక్కడ అసలు టచ్ చెయ్యం, ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఉంది గ్రూప్ బై, యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్, స్ప్లిట్ కాలము, అంటే రీనేము, రీప్లేస్ వాల్యూస్, ఇంకేముంది ఇక్కడ డేటా టైప్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి 5 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది డైరెక్ట్ గా ఈ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ కి రిఫరెన్స్ అనమాట. సో అక్కడ 5 ఇచ్చాడు, బట్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్డ్ గా ఇచ్చాడు అనమాట ఆప్షన్స్. అందుకని మనం ఇక్కడే డైరెక్ట్ చూస్తాం, అందుకని ఇక్కడ టచ్ చెయ్యం. నెక్స్ట్ మనకు ఉండేది కంబైన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంబైన్? సో సింపుల్ గా చెప్పండి చందు బ్రో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంబైన్? టూ డేటాస్ ని కంబైన్ చేయడం అనుకుంటున్నాను.
సో 2 డేటాస్ అనకూడదు, పవర్ క్వెరీ లో 2 టేబుల్స్ అన్న. ఇక్కడ డేటా ఈజ్ నథింగ్ బట్ టేబుల్, అంతే కదా, విడిగా అయితే డేటా లేదు కదా. సో ఇప్పుడు 2 టేబుల్స్ ని కంబైన్ చేయాలంటే కామన్ రూల్ ఏంటి? లింకింగ్ ఏదో ఉండే బ్రో. సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు రెండు టేబుల్స్ ని కంబైన్ చేయాలంటే కామన్ రూల్ ఏంటి అంటే ఒక కాలం అనేది సేమ్ గా ఉంటుంది, అప్పుడు మాత్రమే మనం 2 టేబుల్స్ ని కంబైన్ చేయగలం. లేకుండా కనుక కంబైన్ చేస్తే యూజ్ ఉండదు, ఎందుకంటే అంత కరెక్ట్ రాదు కాబట్టి. ఓకే బ్రో మళ్ళీ ఒకసారి చెప్పరా? సో జనరల్ గా 2 టేబుల్స్ కంబైన్ చేయాలి అంటే కామన్ కాలం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ నేమ్ అని ఉంది కదా, ఇదే ఫ్రూట్స్ నేమ్ ఇంకో టేబుల్లో ఉంటే అప్పుడు మాత్రమే 2 టేబుల్స్ ని కంబైన్ చేస్తాం అన్నమాట. అలా కామన్ కాలం లేకపోతే కంబైన్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సో ప్రత్యూష మీరు చెప్పండి, నేను ఏం చెప్పాను. 2 టేబుల్స్ కంబైన్ చేయాలి అంటే మనకి ఏదైనా ఒక కాలం కామన్ గా ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెర్జ్ క్వారీస్, సెకండ్ అపెండ్ క్వారీస్ అనమాట. సో ఇప్పుడు మెర్జ్ క్వారీస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మెర్జ్ క్వారీస్ లో మెర్జ్ క్వారీ అని ఉంది, మెర్జ్ క్వారీ యాస్ న్యూ అని ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫ్రూట్స్ ప్రైస్ అనేది తీసుకొని మెర్జ్ క్వారీస్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనల్ని అడిగిద్ది అనమాట ఏ టేబుల్ తో మెర్జ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ టేబుల్ వచ్చి ఫ్రూట్స్ ప్రైస్ అన్నాం కదా, సెకండ్ టేబుల్ ఏది అంటే ఫ్రూట్స్ యొక్క క్వాంటిటీ. ఇవ్వగానే మీకు ఓకే బటన్ ఎనేబుల్ కాదు. మరి ఎప్పుడు ఎనేబుల్ అయింది అంటే ఈ కాలం మీరు సెలెక్ట్ చేయాలన్నమాట మాన్యువల్ గా. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసి ఓకే అని ఇస్తే అప్పుడు ఎనేబుల్ అయ్యి ఇలా వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కాలం రాలా, జస్ట్ టేబుల్ 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 అని వచ్చింది. ఇలా వస్తే యూజ్ ఉండదు. అప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ ప్రెస్ చేసి నాకు ఏ కాలం కావాలి, ఫ్రూట్స్ యొక్క క్వాంటిటీ కావాలి కాబట్టి ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తాను. మీరు చూడొచ్చు ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది వచ్చింది. ఇక్కడ నల్ ఎందుకు వచ్చింది అంటే మనకు గ్రేప్స్ లేదు, పైనాపిల్ ఉంది, అందుకనే గ్రేప్స్ కాడ నల్ వచ్చి మిగతా దానికి వాల్యూస్ వచ్చింది. దీన్నే మనం ఏమంటాం అంటే మెర్జ్ క్వారీ అంట. మెర్జ్ క్వారీ అంటే ఇలా 2 టేబుల్స్ ని మెర్జ్ చేసింది. నెక్స్ట్ మనకు ఉండే సినారియో ఏంటి అంటే అపెండ్ అన్నమాట. సో అపెండ్ క్వారీ అంటే మెర్జ్ క్వారీ యాజ్ న్యూ అని ఉంటుంది. న్యూ అంటే ఏంటి, జనరల్ గా మెర్జ్ క్వారీ అంటే ఏమైంది, ఫ్రూట్స్ టేబుల్లోనే మెర్జ్ అయిపోయింది. దీనివల్ల ఏమైంది అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే మనకి ఒరిజినల్ టేబుల్ అనేది పోయి మెర్జ్ చేసిన టేబులే ఉంటుంది. అలాంటి సినారియోస్ లో మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా మెర్జ్ క్వారీస్ యాజ్ న్యూ అని ఇస్తాము. అంటే ఏంటి, సో ఇప్పుడు 2 టేబుల్స్ మెర్జ్ అయ్యి ఒక న్యూ టేబుల్ లాగా వచ్చింది, ఓల్డ్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా. సేమ్ ఫ్రూట్స్ నేమ్ రెండిట్లోనూ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ టేబుల్ లాగా వచ్చింది మెర్జ్ 1 అని. అంటే ఈ టేబుల్ డిస్టర్బ్ చేయకుండా మెర్జ్ యాజ్ న్యూ అంటే ఇలా న్యూ టేబుల్ లాగా వచ్చింది. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే క్వాంటిటీ ఇచ్చి ఓకే ప్రెస్ చేస్తాం. దీన్ని మనం ఏమంటాం అంటే మెర్జ్ క్వారీస్ అంటాం. రియల్ టైమ్ లో మనం ఎప్పుడన్నా యూజ్ చేసేది మెర్జ్ క్వారీస్ ని. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే అపెండ్ క్వారీస్. దీనికి అసలు రూల్స్ అంటూ ఏముంటాం, మీరు ఏ టేబుల్స్ అయినా అపెండ్ చేయొచ్చు, ఏ 2 టేబుల్స్ అయినా కూడా మీరు కలిపేయచ్చు అనమాట. 2 టేబుల్స్, 3 టేబుల్స్, 4 టేబుల్స్, కామన్ కాలం అవసరం లేదు, రూల్స్ ఉండవు, ఏమీ ఉండవు. సింపుల్ గా ఇప్పుడు మీరు చూడండి అపెండ్ క్వారీస్ అని ఇచ్చాను, అయిపోయింది. ఇక్కడ నా సెకండ్ టేబుల్ ఏంటిది అంటే లెట్స్ టేక్ ఫ్రూట్స్ క్వాంటిటీ అని ఇచ్చాను. ఓకే ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు ఆ టేబుల్ అనేది ఇక్కడికి వచ్చేసి లోడ్ అయిపోయింది. సో నల్లు యాపిల్ 2 సార్లు వచ్చింది, మ్యాంగో 2 సార్లు వచ్చింది, ఇక్కడికి వచ్చి రాద్దాం, ఏమి ఉండదు. అపెండ్ అంటే ఏంటంటే 2 టేబుల్స్ కలిపి రాసేది అంతే. ఓకే, దీన్ని డిలీట్ చేశాను. అపెండ్ క్వారీ యాజ్ న్యూ అని ఇస్తాను. ఈసారి నేను ఏంటి అంటే 2 టేబుల్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి మల్టిపుల్ టేబుల్స్ తీసుకోండి, 3 or more టేబుల్స్. ఇక్కడ ఏదైతే కావాలో అవన్నీ సెలెక్ట్ చేసి యాడ్ కొట్టుకుంటా వచ్చేసాయి. అంటే ఇక్కడ రూల్స్ ఏం లేవు కదా, మీరు ఎన్ని కావాలంటే అన్నిటిని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అన్ని కలుపుకొని ఒక టేబుల్ లాగా వచ్చింది. అంటే చూడటానికి ఏమంత పర్ఫెక్ట్ గా ఉండదు, ఇలా వచ్చేసిద్ది అనమాట, ఎలా పడితే అలా. ఇది దీన్నే మనం ఏమంటాం అంటే అపెండ్ క్వారీ అంటాం. సో ఇది అసలు యూజే ఉండదు. సో ఈ మెర్జ్ అనేది అప్పుడప్పుడు యూజ్ అయింది, అపెండ్ అనేది అసలు యూజ్ కాదు.
సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే దీన్ని డిలీట్ చేస్తాను. సో రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇదైతే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రెస్ చేయటం. రెండోది వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసి మేనేజ్ లోకి వెళ్ళి డిలీట్ చేయటం. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇది హోమ్ ట్యాబ్ మొత్తం కలిపితే మనకు ఉండేది ఇది.